పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది. కానీ నిజామాబాద్ జిల్లాలోని ఒక నియోజకవర్గంలో మాత్రం కథ పూర్తిగా తలకిందులైంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఒక్క నియోజకవర్గం నుంచి 3 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. అధికార బలం ఉంది, పదవులు ఉన్నాయి, సర్కారు సపోర్టు ఉంది. అయినా పల్లెపూరులో మాత్రం కాంగ్రెస్ వెనుకబడింది. ఇదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం తన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో కీలక పంచాయతీలను కైవసం చేసుకుంది. అయితే ఇది కేవలం స్థానిక ఎన్నికల ఫలితమా, లేదా కాంగ్రెస్ నేతల సమన్వయ లోపానికి నిదర్శనమా, లేకుంటే అధికార పార్టీ నేతలు పంచాయతీ ఎన్నికలను లైట్ తీసుకున్నారా? బాల్కొండలో గులాబీ పార్టీకి వచ్చిన ఈ బూస్ట్ వెనక అసలు కథ ఏంటి చూద్దాం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కనిపించింది. కానీ బాల్కొండ నియోజకవర్గంలో మాత్రం ఫలితాలు పూర్తిగా భిన్నంగా నమోదయ్యాయి. 2 విడతల్లో బీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాకపోయినా 3వ విడతలో మాత్రం ఆశాజనకమైన ఫలితాలే వచ్చాయి. దీంతో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తన నియోజకవర్గంలో ఇంకా రాజకీయ పట్టు తగ్గలేదని ఈ ఫలితాలతో నిరూపించుకున్నారు. తన సొంత గ్రామమైన వేల్పూర్ మండల కేంద్రంతో పాటు కమ్మర్పల్లి, మోర్తాడ్, బాల్కొండ, ఏర్గట్ల వంటి కీలక మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. మొత్తంగా బాల్కొండ నియోజకవర్గంలో 31 పంచాయతీల్లో గులాబీ పార్టీ మద్దతుదారులు గెలిచారు. అయితే ఇక్కడే అసలు రాజకీయ ప్రశ్న తలెత్తుతోంది. బాల్కొండలో అధికార పార్టీకి ఎమ్మెల్యే లేరు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ రెడ్డి ఓడిపోయారు. అయినప్పటికీ బాల్కొండ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ సముచిత ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. బాల్కొండ నియోజకవర్గం నుంచి 3 సీనియర్ నేతలకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులను ప్రభుత్వం కట్టబెట్టింది. దీంతో బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి 3 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్గా అనిల్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా అన్వేష్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్గా మానాల మోహన్ రెడ్డి ఉన్నారు. అంతేకాదు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టి ఆ స్థానంలో ఇదే సెగ్మెంట్కు చెందిన రమేష్ రెడ్డిని నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇంత రాజకీయ బలం ఉన్న పార్టీ మద్దతుదారులను గెలిపించుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నేతల సొంత ఊర్లలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఓటమి పాలవడం పార్టీలో చర్చకు దారితీస్తుంది. కీలక కాంగ్రెస్ నేతల సొంత గ్రామాల్లోనే పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ సొంత పంచాయతీకి కిసాన్ నగర్లో కాంగ్రెస్ మద్దతుదారుడు ఓటమి పాలయ్యాడు. నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి ఉండే మోర్తాడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మద్దతుదారుడు సర్పంచ్గా ఎన్నికయ్యారు. విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి స్వగ్రామం పచ్చల నడుకుడలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. సహకార యూనియన్ చైర్మన్ మోహన్ రెడ్డికి ఓటు ఉన్న నర్సాపురంలో బీఆర్ఎస్ మద్దతుదారుడు గెలిచారు. ఇలా ముఖ్య నేతల ఇలాఖాల్లో గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. దీంతో పార్టీ అధిష్టానం దీనిపై ఆరా తీస్తోందట. ఇక పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ స్వగ్రామం బాల్కొండ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. ఆయన సొంతూరు రహత్ నగర్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. కానీ నియోజకవర్గంలోని కీలకమైన మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవడం గులాబీ పార్టీకి జోష్ ఇచ్చినట్లయింది. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తన సొంత నియోజకవర్గంలో కీలకమైన పంచాయతీలు గెలిచి తన పట్టు నిలుపుకున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో మొత్తం 31 పంచాయతీల్లో గులాబీ పార్టీ మద్దతుదారులు విజయం సాధించడం విశేషం. నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తే నేతల మధ్య సమన్వయం లోపించిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నామన్న ధీమాతో పంచాయతీ ఎన్నికలను లైట్ తీసుకోవడమే ఈ ఫలితాలకు కారణమనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి 3 కార్పొరేషన్ చైర్మన్లు ఇదే నియోజకవర్గం నుంచి ఉన్నా నేతల మధ్య సమన్వయం కరువై పార్టీ మద్దతుదారులను గెలిపించుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందనే ప్రచారం జరుగుతోంది. అలాగే స్థానిక స్థాయిలో క్యాడర్ను పట్టించుకోలేదా అనే ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. బాల్కొండలో కాంగ్రెస్కు ఆధిక్యం వచ్చినప్పటికీ పార్టీ కీలక నాయకులకు మాత్రం ఫలితాలు నిరాశను మిగిల్చాయి.
నిజానికి బాల్కొండలో అధికార పార్టీ కీలక నేతలు పంచాయతీ ఎన్నికల్లో లైట్ తీసుకున్నట్టే తెలుస్తోంది. దీంతో కీలక మండలాలను చేజార్చుకుంది అధికార పార్టీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాత్రం తన నియోజకవర్గంలో కీలక స్థానాల్లో గులాబీ మద్దతుదారులను గెలిపించుకుని తన పట్టు నిలుపుకున్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ వెనుకబడడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోందట. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకోవాలంటే నేతల మధ్య సమన్వయం, గ్రాస్ రూట్ రాజకీయాలపై దృష్టి తప్పనిసరి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.